ఆంధ్రప్రదేశ్ అద్భుతాలకు నెలవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవిత్ర ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మారేడుమిల్లి లాంటి ప్రాంతాల్లో పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్నారు. వారసత్వ ప్రాంతాలని గుర్తించి కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్ లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిల్మ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఆలయాల పవిత్రతను కాపాడేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం. ఏపీలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపేలా క్యాంపెయినింగ్ చేయాలని, మారేడుమిల్లిలో పర్యాటకులకు వసతులు కల్పించాలన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు మార్గనిర్దేశనంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.